చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు సెక్యులర్ మ్యూజిక్ వినొచ్చా అండి, సినిమా పాటలు వినొచ్చా అండి, సినిమా పాటలు వినకూడదు అని బైబిల్లో ఎక్కడుందో చూపించండి. చాలామంది ఇలాంటి ప్రశ్నలు. మంచిదే, ప్రశ్న రావడం తప్ప నేను అంటలేదు, జాగ్రత్త వినండి. నువ్వు ఏదైతే వింటున్నావో నీ మెదడుకి ఒక డోర్ ఏంటో తెలుసా? నీ చెవులే. ఏమంటే మెదడుకి ఏంటి డోర్లు? మన చెవులే. ఇక్కడ నుంచి ఏం వెళ్తున్నాయో నీ మెదడంతా దాంతో నింపుకుంటుంది. నువ్వు వింటున్న విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిసేపే కదా వింటున్నాం, ఒక్క పాటే కదా వింటున్నాం, ఇందులో ఏమి బూతులు లేవు కదా, ఇది కూడా మంచి రచయితే కదా రాశాడు. నో, అలా 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 సాతానుడు ఒక రోజున భయంకరమైన అశ్లీలమైన పాటలు, వైలెన్స్తో కూడిన పాటలు, లోక సంబంధమైన ప్రేమతో కూడిన పాటల్ని చెవుల్లో తీసుకొచ్చేసి నీ హృదయాన్ని అంతా కలుషితం చేసేస్తాడు. ఇంకా ఆ హృదయంలో దేవుని పాటలకు చోటు ఉండవు. నీకు ఈ పాటలు నచ్చవు. ఇక్కడ దేవుని పాటలు అంటే నీకు ఇష్టం ఉండవు. ఎప్పుడైనా దేవుని ప్రేమ ఇదిగో, ఇది చాలా